హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రేయాన్ష్ కన్నా. ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే గులాబ్ జామ్ చేయబోతున్నాను. మనం దివాళీ స్పెషల్కి స్వీట్ చేసుకుంటాం కదా. సో దివాళీ స్పెషల్లో స్వీట్ అయితే గులాబ్ జామ్నే ఎక్కువ చేసుకుంటారు. సో ఆ స్వీట్ అయితే ఎలా చేయాలి ఏందనేది పక్కా కొలతలతో అయితే నేనైతే మీకు చూపిస్తూ చెప్తాను. ఇదైతే మనము ఇట్లా మిడిల్గా కట్ చేసుకున్నా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా అయితే ఉంటుంది. మనం ఈజీగా పిల్లలకి స్నాక్స్ ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా అకేషన్లో కూడా స్వీట్గా చేసుకోవాలంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏందనేది. ఈ వీడియోలో అయితే మీరు చూడండి. ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత మనం ఒక కప్పు పిండి తీసుకుంటే కప్పుకి డబుల్ క్వాంటిటీలో అయితే షుగర్ తీసుకోవాలి. నేను కూడా డబుల్ క్వాంటిటీలో అయితే షుగర్ వేసాను. షుగర్ వేసిన తర్వాత 2 కప్స్ షుగర్కి 2 కప్స్ అయితే వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. మనకు కొంచెం పాకం లేతగా కావాలి, తక్కువ కావాలి షుగర్ అనుకుంటే 1.5 కప్ అయితే వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇట్లా కలుపుతూ ఉంటే ఏంటంటే కొంచెం ఆ గడ్డలుగా లేకుండా అన్నది అలా ఉంటుంది. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి అయితే వేయండి, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సో నేనైతే యాలకుల పొడి వేసుకొని ఇలా అయితే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా లేత పాకం వచ్చేంత వరకు అయితే బాగా కలుపుకొని లేత పాకం వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం పాకం అనేది చల్లగా పోకుండా ఉండేదానికైతే నేనైతే మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి అయితే నేనైతే ఒక డీస్ తీసుకున్నాను. అందులోకి ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో అయితే షుగర్ అండ్ వాటర్ కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి కప్పుతోనే పిండి తీసుకున్నాను. ఇదే కప్పుతో అయితే నేను షుగర్ అండ్ వాటర్ని కూడా తీసుకున్నాను. మనము పిండిని ఇప్పుడు పిండిని అయితే మనం వంటలు లేకుండా బాగా మెత్తగా అయితే ముందుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వాటర్ కానీ మిల్క్ కానీ పోసి కలుపుకోవచ్చు. మిల్క్ మనకు అందుబాటులో లేదు, ప్రజెంట్ మన దగ్గర లేవు అనుకుంటే మనం వాటర్ పోసి కూడా బాగా కలుపుకోవచ్చు. ఇట్లా బాగా ముంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఏంటంటే కొంచెం బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా వచ్చిందంటే పిండి కూడా ఇట్లా సాఫ్ట్గా అయింది అంటే మనకు వంట లోపల ఇట్లా కట్ అవ్వకుండా అట్లాగైతే ఉంటుంది. సో నేనైతే ఇలా మెత్తగా అయితే పిండిని ఇట్లా చూడండి, ఇట్లా పట్టుకొని మనం పిండి అంతా కలిపాక ఇట్లా పట్టుకొని చూడండి. బాగా సాఫ్ట్గా ఉన్నిందంటే ఆయిల్లో వేసినప్పుడు కూడా కొంచెం పగలగుండా అయితే ఉంటుంది. సో నేనైతే ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే ఇది కొంచెం పిండి కలుపుకున్న తర్వాత చల్లగా అంటే ఆరిపోకుండా ఉండడానికైతే తడిగుడ్డను అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలా తడిగుడ్డను పెట్టి పిండి మీద అయితే పెట్టాను. మనం తడిగుడ్డ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే పక్కన పెట్టండి తడిగుడ్డ పెట్టిన తర్వాత. సో నేనైతే 5 ఆర్ 10 మినిట్స్ అయితే వాటిని తడిబట్ట పెట్టి పక్కన పెట్టేశాను. తడిబట్ట పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చిన్న వంటలుగా అయితే చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవిగా మీడియం సైజులో కానీ చేసుకుంటే మనకు లోపల పిండి అనేది కూడా ఫాస్ట్గా ఉడుకుతుంది. గులాబ్ జామ్ అనేది కూడా చాలా టేస్ట్గా వస్తుంది. సో నేనైతే చాలా చిన్న సైజులో చేసుకున్నాను. మనం ఒకసారి ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లా పగిలినట్టు ఉంటుంది రౌండ్గా చేసినప్పుడు. అలా పగిలినప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే పక్కన తీసేసుకొని మళ్ళీ కలుపుకొని దాన్ని మళ్ళీ ఇట్లా 2 చేతులతో ఇట్లా పెట్టుకొని వేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా అనేది ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వస్తుందేమో అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏందనేది కూడా చూద్దాము. ఇట్లా అయితే నేను అన్నీ అయితే మీడియం సైజులో అయితే చేసి పెట్టుకున్నాను. మరీ పెద్దవి చేసుకోకండి, ఎందుకంటే లోపల పిండి ఉడకకపోతే ఆ గులాబ్ జామ్ అనేది కూడా టేస్ట్గా ఉండదు. సో నేనైతే ఇలా చిన్న రౌండ్ షేప్లో చిన్నవిగా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. అన్ని వంటలు చేసేంత వరకు కూడా మనం తడి బట్టనే వేసి ఉంచాలి. ఎందుకంటే తడి బట్ట లేకపోతే అవి మళ్ళీ ఆరిపోతాయి, ఉడికిన లోపల ఉడకకుండా గట్టిగా అయితే వస్తాయి. సో నేనైతే అలా అన్ని తడి బట్ట మీదే పెట్టుకొని అయితే వంటలన్నిటిని అయితే ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నేనైతే తడి బట్టే పెట్టుకున్నాను. ఇలా అయితే అన్నీ చేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. అన్నీ మీడియం సైజులో అయితే చేసుకున్నాను. ఏదైనా ఒకటి అర పెద్దగా ఉన్నింది అంటే కొంచెం అవి మళ్ళీ తీసుకొని చిన్న సైజులో అయితే చేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడైతే ఇలా చేసుకొని నేను మళ్ళీ అయితే తడిబట్ట పెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను అన్నీ. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే మనకు కావాల్సిన అంటే మనం ఇప్పుడు అవి ఉడకాలి అంటే కొంచెం ఆయిల్ కావాలి కదా. ఆ గులాబ్ జామ్ మునిగేంత వరకు అయితే నేను ఆయిల్ అయితే పోసుకున్నాను.
ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యేంత వరకు మనమైతే ఉంచాలి. ఇట్లా బాగా హీట్ అయిందంటే గులాబ్ జామ్ అనేది కూడా పిన్న కాలిపోతుంది. ఆయిల్ హీట్ అవ్వకుండా ఉంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం ఆయిల్ హీట్ అయిందా లేదా అని కూడా కొంచెం చెయ్యి ఇట్లా పెడితే సెగానే తగులుతుంది. సో అప్పుడు ఆయిల్ హీట్ అయిందని మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం ఇప్పుడు రౌండ్గా చేసుకున్నాం కదా వంటలు, అవైతే ఆ పిండిని కూడా ఒక చిన్న బాల్ లాంటిది ఒకటి వేసి చూడండి. అలా కొంచెం అది ఆయిల్ హీట్ అయింది అంటే కొంచెం పైకి పొంగుతుంది కదా. సో మనం అప్పుడు ఆయిల్ హీట్ అయిందని మనకైతే తెలుస్తుంది. ఆయిల్ హీట్ అయినప్పుడు ఏంటంటే మనం అన్నీ కూడా మనం చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ బ్యాచెస్గా అయితే అన్నీ మనమైతే ఆయిల్లో వేసుకోవాలి. నేను వేస్తున్నాను కదా, అలా అయితే వేసుకోవాలి. అవి వేసేటప్పుడే ఏంటంటే ఒక్కొక్కటి మనం వేసే కొద్దీ ఒక్కొక్కటి కాలిపోతాయి. అంటే ఆయిల్ బాగా హీట్ అయిందనుకోండి, మనకు గులాబ్ జామ్ అనేది కూడా లోపల బిన్న ఉడికిపోయి బిన్న అయితే కాలుతాయి. సో నేనైతే ఇలా బ్యాచెస్గా మళ్ళీ పొంగినప్పుడు ఎక్కువ పెద్దవి అయిపోతాయేమని చెప్పి నేనైతే ఇట్లా ఒక 5-6 అట్లా వేసుకొని అయితే ఇలా అయితే చేశాను. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మనం ముందుగా పాకం చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో అయితే వేయాలి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో నేనైతే ఇలా బ్యాచెస్గా వేసుకొని ఇలా అయితే కాల్చుకున్నాను. నేనైతే కొంచెం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం క్రాక్స్ లాగా వచ్చాయి, ఇట్లా పగిలినట్లు వచ్చాయి. సో అందుకే, కానీ నేను ఆయిల్లో వేసినప్పుడు మాత్రం అవైతే పగలలేదు. సో అది చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చాయి. గులాబ్ జామ్ కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటాయేమో అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. ఇట్లా అయితే మొత్తం బ్రౌన్ కలర్ షేప్లో అయితే గులాబ్ జామ్ మొత్తం కూడా హీట్ అయ్యి బాగా వేడి ఎక్కి బాగా ఉడికేంత వరకు అయితే ఇట్లా నేనైతే ఉంచుకున్నాను. బాగా ఇట్లా గులాబ్ జామ్ షేప్లో అయితే అంటే బాగా బాగా బ్రౌన్ కలర్లో అయితే గులాబ్ జామ్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే మనం ముందుగా పాకం చేసి పెట్టుకున్నామని చెప్పాను కదా, సో ఆ పాకంలో అయితే మనము ఈ గులాబ్ జామ్ని అయితే బాగా ఆయిల్ అంతా పోయేంత వరకు ఉంచుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్లో వేసుకుని తర్వాత మూత పెట్టేసుకుంటే మళ్ళీ ఉంటుంది. సో అది అయిపోయింది కదా. ఇప్పుడైతే మళ్ళీ తర్వాత బ్యాచెస్కి అయితే మళ్ళీ వేస్తున్నాను. ఇట్లా మొత్తం కాలిన తర్వాత నేనైతే మొత్తం మళ్ళీ అదే షేప్లో అదే విధంగా నేనైతే మొత్తం ఇలా అయితే కాల్చుకొని మొత్తం అయితే పాకంలో వేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇట్లా మొత్తం అయితే పాకంలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఒక కప్పే చేశాను. ఎలా వస్తాయి ఏందనేది ఒక కప్ అయితే చేశాను. ఇలా అయితే మొత్తం అయితే చేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. సో ఫైనల్గా నేనైతే గులాబ్ జామ్ని ఇలా చేశాను. ఇలా చేసుకుంటే మనం సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం నేను చేశాను కొంచెం చిన్న సైజులోనే కొంచెం చిన్న సైజే వేసాను. కొన్ని మాత్రం పెద్దవిగా వచ్చినట్టున్నాయి. సో ఫైనల్గా అయితే ఇలాగే బాగానే వచ్చాయని అనుకుంటున్నాను. మరి టేస్ట్ చేయాలి కదా ఎలా ఉంటుందో. ఇలా అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని అయితే తినేయచ్చు. చాలా టేస్టీగా మనం దివాళీ స్పెషల్గా చేసుకుంటాం కదా, ఆ స్వీట్ అయితే ఇలా అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి. నేనైతే ఇలా చేశాను, చాలా బాగా అయితే వచ్చింది. నేను టేస్ట్ చేశాను. మీరు కూడా ఈ స్వీట్ని అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.